పాడుతా తీయగా ఇప్పటి వరకు కూడా ఈ షో పైన అందరికీ కూడా ఒక పాజిటివ్ వైబ్స్ ఉండేవి. అంటే ఇది ఫ్యామిలీ పరంగా చూసుకునే షో అని కావచ్చు, లేకపోతే ఎన్ని షోస్ మీద నెగిటివిటీ వచ్చినా ఈ షో మాత్రం చాలా జెన్యూన్గా ఉంటుంది అని చెప్పి అక్కడ ఉన్న జడ్జెస్ కావచ్చు, కంటెస్టెంట్స్ కావచ్చు, దాన్ని నిర్వహించే నిర్వాహకుల పైన కావచ్చు, ఇలాగ ఇంత పాజిటివిటీ ఉన్న టైంలోని నిన్న ప్రవస్తి రిలీజ్ చేసిన ఒక వీడియో ఏదైతే ఉందో నిజంగా అందరినీ కూడా షాక్కి గురి చేసింది. సో ఈ విధంగా ఉంటారా జడ్జెస్? ఎందుకంటే సునీత గారి పైన ఒక రెస్పెక్ట్, ఆమె చాలా డౌన్ టు అర్త్ అని, లేకపోతే కామ్ అండ్ కంపోజ్డ్ ఉంటారని చెప్పి, అండ్ దట్టు కీరవాణి గారు. సో ఇలాంటి టైంలోనే అంటే జనాలందరూ కూడా ఒక వీళ్ళు ఇలా ఉంటారు అని చెప్పి ఉన్న టైంలో ఈరోజు ప్రవస్తి చేసిన ఈ యొక్క వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? అండ్ దీనిపైన చాలామంది సింగర్స్ కూడా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అంటే నిజంగా అటువంటి షోస్లో ఏమీ లేదు, ఒకవేళ ఉంటే మేము ఇన్ని ఇయర్స్గా ఎలా సస్టైన్ అవుతామని చెప్పి కూడా చాలామంది వాళ్ళ తరపు నుంచి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అయితే నిజంగానే ఈ విధంగా లేదా, కేవలం ప్రవస్తి కావాలని చెప్పిందా? సో వీటి గురించి తెలుసుకుంది వాళ్ళు మనతో పాటు సింగర్ నేహ ఉన్నారు. ఆవిడ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ నేహ గారు. హాయ్ గౌతమి గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక సింగర్, యా ఓకే. సో ముఖ్యంగా సింగింగ్ ఫీల్డ్లో ఉన్న మీకే చాలా బాగా తెలుస్తుంది అవుట్, మేము ఈ ఫీల్డ్ బయట ఉన్న మాకు కన్నా. సో నిజంగా సింగర్స్కి మీరు ఒక సాంగ్ పాడడానికి స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మీ డ్రెస్సింగ్ దగ్గర నుంచి కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్లా మీరు ఎక్స్పోజ్ చేయాలని కానీ, లేకపోతే జడ్జెస్ ఒకవేళ ఒక కంటెస్టెంట్ నచ్చకపోతే వాళ్ళని కావాలని డిగ్రేడ్ చేయడం, లేకపోతే బయటికి పంపించాలని చెప్పి స్కోర్ తక్కువగా ఇవ్వడం, మంచి సాంగ్ సెలెక్షన్స్ వాళ్ళని చేసుకొని ఇవ్వకపోవడం, ఈ విధంగా ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ 3 ఇష్యూస్లో ఈ డ్రెస్సింగ్ విషయం అయితే నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. వేరే వాళ్ళు ఫేస్ చేసింది కూడా నేను ఎప్పుడు యాక్చువల్లీ వినలేదు. ఎందుకంటే జనరల్గా మనము కొంచెం జనరల్ నాలెడ్జ్గా ఒక సింగింగ్ షో ఏదైనా చూసేటప్పుడు మన తెలుగులో అంత ఇన్అప్రోప్రియేట్ డ్రెస్సింగ్ ఎప్పుడన్నా మనం చూడలేదు కదా. నాకైతే అలాంటిది నేను ఫేస్ చేయలేదు బై గాడ్స్ గ్రేస్. బట్ ఇదైతే డెఫినెట్గా ఉంటుంది. అంటే ఒక్కోసారి జడ్జెస్కి మనం నచ్చలేదు అనుకోండి, బాగా పాడామా పాడలేదా అనే దాంతో సంబంధం లేకుండా ఎలిమినేట్ చేయడం జరుగుతూనే ఉంటుంది. సాంగ్స్ మంచి సాంగ్స్ కాకుండా యావరేజ్ సాంగ్స్, హిట్ అవ్వని ఫ్లాప్ సాంగ్స్, మన వాయిస్కి సెట్ అవ్వకుండా ఉండే సాంగ్స్, ఇట్లాంటివన్నీ అసలు చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి షోస్లో. ఓకే, మీరు ఇందాక ఎవరో డినై చేశారు అని అన్నారు. మరి ఎవరు డినై చేశారో నాకు తెలియదు, కానీ మరి ఇట్లాంటివి ఏమి జరగదని చెప్పారా? ఎవరో చెప్పారు. అంటే లిప్సికా గారు కూడా వీడియో రిలీజ్ చేశారు కదా, అలాంటివి ఏమీ ఉండవు. లిప్సికా అక్క చెప్పిందా? ఏమో, నాకు తను ఎందుకు చెప్పిందో నాకు తెలియదు, కానీ ఎందుకు జరుగుతాయి కదా, డెఫినెట్గా జరుగుతాయి. ఓకే. సో ఇంకొకటి సాంగ్ సెలెక్షన్ అంటే మీరు సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే జడ్జెస్ ఇస్తారా మీకు? జడ్జెస్ ఇచ్చేది ఎక్కువ ఉండదు. అక్కడ మనకి మ్యూజిక్ ఇన్ఛార్జ్ అంటే ఆ రోల్ కోసమే ఏ సాంగ్ ఏ సింగర్ పాడాలి అని ఇవ్వడానికి మాత్రమే ఆ రోల్ కోసమే ఒక పర్సన్ ఉంటారనమాట, లేదా ఒక డిపార్ట్మెంట్ అన్న ఉంటుంది. సో వాళ్ళు మనకి సాంగ్స్ అసైన్ చేస్తారనమాట. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే మనని కొన్ని ఇవ్వమంటారు, అందులో నుంచి ఒకటి పిక్ చేసి ఇస్తారు. ఇంకోసారి ఏంటంటే అసలు మన డెసిషనే ఉండదు, వాళ్ళే ఇస్తారు, వాళ్ళే చెప్తారు, వాళ్ళు ఏం చెప్తే అది పాడాల్సిందే. ఒకసారి చేంజ్ అయిపోతూ కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రవస్తి అన్నది 2 days ముందు చేంజ్ చేసేసారు, ఎవరికైతే చేంజ్ చేశారో వాళ్ళే ఎలిమినేట్ చేశారు వాళ్ళనే అని చెప్పి 100% ట్రూ. అంటే ఆ పర్టికులర్ షోలో ఏం జరిగిందో నేను నా కళ్ళతో చూడలేదు, కానీ నేను పార్టిసిపేట్ చేసిన షోస్లో అలా జరిగింది, నాకు కూడా జరిగింది. అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. అలా సాంగ్స్ అప్పటికప్పుడు చేంజ్ చేసేస్తారు. తనకి 2 days బ్యాక్ చేంజ్ చేశారని తను చెప్పింది, నాకు ఆన్ స్టేజ్ ఆన్ ద స్పాట్ నాకు చేంజ్ చేశారు. ఓకే, మీరు స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత? నేను స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత ఒక పాపులర్ ఛానల్లోనే ఒక పాపులర్ షోలో పాడేటప్పుడు ఒక 2 lines పాడిన తర్వాత ఆపిచ్చేసారు. ఆపిచ్చేసి ఈ సాంగ్ అందులో వన్ ఆఫ్ ద జడ్జెస్ అన్నారు, వద్దు ఈ సాంగ్ అంటే కొంచెం అంటే అది కొంచెం ఐటమ్ సాంగ్ లాంటిది అనమాట, ఇది మాకంత నచ్చట్లేదు, ఇది వద్దు, ఇప్పుడు వేరేది పాడండి అన్నారు. అంటే దాని వెనకాల అది ఆయన పర్సనల్ ఒపీనియన్ అయి ఉండొచ్చు, ఆ రోజు నాకు జరిగింది. బట్ వాంటెడ్గా టీం నుంచి కావాలని చేసే సందర్భాలు కూడా ఉంటాయి. ఓకే ఓకే. సో టీం నుంచి ఒకవేళ జరిగింది అనుకోండి, జడ్జెస్ కొంతమంది కంటెస్టెంట్స్ సెలెక్టివ్గా పెట్టుకుంటారా? మనం వీళ్ళకి మోసం అంటే టీం నుంచి ఎటువంటి జరిగినా మీ వైపు వాళ్ళు స్టాండ్ తీసుకొని మాట్లాడటం కానీ, ఆరెల్స్ మీ వైపు నుంచి లేదు మనం ఎంకరేజ్ చేద్దాం ఈ అమ్మాయిని అని చెప్పి షోలో ఉంటుంది, కానీ కొంతమంది సినిమాల్లో కూడా పాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళ పాత్ర ఎంతవరకు ఉంటుంది? జడ్జెస్ పాత్ర అంటారా? ఎక్కువ మేనేజ్మెంటే ఉంటుందండి నన్ను అడిగితే. అంటే ఇప్పుడు ఒక షో వాళ్ళు పెట్టుకుంటున్నారు జడ్జెస్ని,
కొంతవరకు వాళ్ళు కూడా ఇంకా మేనేజ్మెంట్ ఏమంటారో అదే వాళ్ళు కూడా వినాల్సిన పరిస్థితి వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, మేము ఎందుకు వినాలి, మీరు చెప్పింది మేము ఇంత స్టేజ్లో ఉన్నాం, మీరు చెప్పింది మేము ఇంటే ఎలాగా అనే వాళ్ళు కొంతమంది అట్లా స్టాండ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. బట్ కొన్ని సందర్భాల్లో అది కుదరదు. అంటే ఇది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందండి, ఇది ఇలాగే చెయ్యాలి, వాళ్ళకి ముందే ఇన్పుట్స్ వస్తాయి జడ్జెస్కి. లైక్ ఈ కంటెస్టెంట్ని మీరు డౌన్ చేసి మాట్లాడండి, సో అండ్ సో కంటెస్టెంట్ని ఎలా పాడినా కానీ మీరు బాగా పాడారని కాంప్లిమెంట్స్ క్వశ్చన్ చేయరా మ్యామ్? ప్రతిసారి చేయరు, అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు అది ఆన్ పర్సన్ ఇట్ డిపెండ్స్ అనమాట. ఇప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడే వాళ్ళైతే లేదు మేము అట్లా చేయమంటారు. లేదు ఇంకా మనం ఒక కమిట్మెంట్ ఉంది కదా, ఇప్పుడు ఒక షోకి జడ్జిగా వస్తున్నారంటే దే పే అ ప్రైస్ ఫర్ దట్. మనం డబ్బులు తీసుకుని వస్తున్నప్పుడు ఇంకా వీళ్ళు చెప్పింది మనం చేయాలి కదా, వాళ్ళకి న్యాయం చేయాలి కదా అనే ఒపీనియన్తో కొంతమంది అగ్రి చేస్తారు. కానీ అక్కడ ఉన్న కంటెస్టెంట్ తన కెరియర్ ఏంటి, తన ఎటువంటి స్టేజ్లోకి వెళ్తుంది, ఒకవేళ మనం నెగిటివ్గా తను బాగా పాడినా నెగిటివ్గా కమెంట్స్ చేసినప్పుడు, ఎందుకంటే జనాల్లో కూడా కొంతమంది ఉంటారు, అరే తను బాగానే పాడింది కదా ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి. మరి ఆ అమ్మాయి కెరియర్ గురించి కానీ అది ఏం కూడా ఆలోచించరు, కేవలం మనకు మనీ ఇస్తున్నారు కదా, పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్, ఇదే ఆలోచించుకుంటారా? ఎందుకు ఎదుటి వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారండి? ఓపెన్గా మాట్లాడుకున్నప్పుడు వాళ్ళది వాళ్ళ ఓన్ గెయినే వాళ్ళు చూసుకుంటారు. కానీ ఎవరైనా ఎదుటి వాళ్ళు వీళ్ళు ఏదైనా డిప్రెస్ అవుతారా ఇదవుతారా అని ఎవరు మాత్రం ఎందుకు ఆలోచిస్తారు? నాకే జరిగింది ఇది. నేను స్టేజ్ మీద ఒక పర్టికులర్ షోలో నేను ఒక మాస్ సాంగ్ పాడాను. అది చాలా లైక్ బాగా హిట్ అయింది. అంటే జడ్జెస్ కూడా బాగా మెచ్చుకున్నారు, మంచి కాంప్లిమెంట్స్ వచ్చింది, ఫుల్ అవుట్ ఆఫ్ 30 స్కోర్ వచ్చింది, అంతా బాగుంది, బాగా జరిగింది. ఓకే, అంత బాగుంది కదా, జస్ట్ డైరెక్టర్ని మీట్ అవ్వడానికి వెళ్ళాము, ఇట్లా బాగా జరిగిందండి, ఇంకా నెక్స్ట్ కూడా ఇట్లా నా బెస్ట్ నేను ఇస్తాను, ఇట్లాగే మంచి పర్ఫార్మెన్సెస్ చేస్తాను అని చెప్పడానికి నేను వెళ్తే ఆ డైరెక్టర్ ఏమన్నారు తెలుసా? అంటే నువ్వు ఉండవమ్మా, నువ్వు ఎలిమినేట్ అయిపోతావు నెక్స్ట్ ఎపిసోడ్లో. ఎందుకు నేను ఎలిమినేట్ అవుతాను, ఇప్పుడే కదా వాళ్ళు అంత మంచి కాంప్లిమెంట్స్ నాకు ఇచ్చారు కదా, అవుట్ ఆఫ్ స్కోర్ వచ్చింది కదా అంటే, అవునమ్మా నువ్వు ఫాస్ట్ బీట్సే బాగా పాడుతున్నావు, నువ్వు మాస్ సాంగ్సే బాగా పాడుతున్నావు కదా, నువ్వు ఎట్లా ఉంటావు, నువ్వు ఎలిమినేట్ అయిపోతావు నెక్స్ట్ ఎపిసోడ్లో. అదేంటి అంటే మాస్ సాంగ్స్ పాడేవాళ్ళు ఫాస్ట్ బీట్స్ పాడేవాళ్ళు సింగర్స్ కాదా? ఇప్పుడు ఈ స్టేజ్లో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నేను ఇట్లా ఒకళ్ళు నాతో అంటే నేను బ్యాక్ ఆన్సర్ ఇచ్చే ఏజ్లో నేను ఉన్నాను ఇప్పుడు. బట్ నేను ఒక యంగ్ ఏజ్లో నేవ్గా ఉన్నప్పుడు అది నా మీద ఎట్లాంటి ఒక ఇది పడుతుంది. అదే ఇదంతా ఎప్పుడు జరిగింది, ఇంకా ఎపిసోడ్కి జస్ట్ ఒక 1 hour ముందు ఉంది అనగా ఇట్లా నన్ను బాగా డీమోటివేట్ చేసి మాట్లాడారు. ఓకే, నేనేంటి ఇంకా ఫుల్గా ఏడ్చేసాను. ఏడ్చేసి అట్లానే ఆ ఏడుపు గొంతుతోనే పాడాను, నెక్స్ట్ ఎపిసోడ్ ఎలిమినేట్ అయిపోయాను. సో ముందే వాళ్ళు అనుకున్న టార్గెట్ వాళ్ళు చేశారు కదా. అదే ఇప్పుడు ప్రవస్తి చెప్పింది అదే, నన్ను డిమోటివేటింగ్గా మాట్లాడారు, నేను నా అప్ టు ద మార్క్ పర్ఫార్మెన్స్ నేను ఇవ్వలేకపోయాను అని చెప్పింది. ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు ఆ అమ్మాయికి, ఎందుకంటే నేను ఫేస్ చేశాను, అలాంటివి నాకు జరిగినాయి కదా. సో తను చెప్తే కూడా నాకు నిజమేనేమో నమ్మాలనిపిస్తుంది, ఎందుకంటే దేర్ ఇస్ అ ప్రాబబిలిటీ కదా, దేర్ ఇస్ అ హైయర్ ఛాన్స్ దట్ ఇట్ డెఫినెట్లీ హ్యాపెండ్. అందుకే నేను నమ్ముతున్నా. ఓకే, సో ఏదైనా సరే నిజంగా వాళ్ళకి వాళ్ళే డిసైడ్ చేసి వాళ్ళకి వాళ్ళే ఎలిమినేట్ చేసేటప్పుడు వాళ్ళకి వాళ్ళే విన్నర్ని కూడా డిసైడ్ అయిపోయి ముందుగానే పెట్టుకున్నప్పుడు వై ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి, ఎందుకు తీసుకోవాలి, ఎందుకు ఇంత షో రన్ చేయాలి, ఎందుకు ఓటింగ్ ప్రాసెస్ పెట్టాలి, ఎందుకు మీకు నచ్చిన కంటెస్టెంట్లకి ఓట్లు వేయమని చెప్పాలి, ఎండింగ్ ఫైనల్స్కి వచ్చేసరికి ఇంత మీరు అంత పకడ్బందీగా స్క్రిప్టెడ్ పెట్టుకున్నప్పుడు వాట్ యూర్ ప్రూవింగ్? జనాలకి ఏం చెప్తున్నారు మీరు? జనాలు గుడ్డిగా అరే మేము సెలెక్ట్ చేసిన వాళ్ళే విన్ అవుతున్నారు, అరే మేము వీళ్ళని కావాలనుకుంటున్నామని వై? అంటే ప్రతి షోలో ఇలాగనే జరుగుతుందని కూడా నేను అనట్లేదు, బట్ దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ ఇట్ మైట్ హ్యాపెన్. చాలా వాటిలో జరుగుతుంది, కొన్ని వాటిలో జరగదు కూడా. అది మనం చెప్పలేం కదా, అక్కడ ఉండే పర్సన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అది. ఆ జరిగేది కూడా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అందులో ప్రతి ఒక్కళ్ళు మన మీద పగబట్టారా అంటే అలా కూడా చెప్పలేము. ఇప్పుడు ఇది నాకు చెప్పాను కదా ఇట్లా సాంగ్స్ ఇస్తారు అని చెప్పారు, మిగిలిన వాళ్ళందరూ మన ఫేవర్లో ఉన్నారు ఓకే, కానీ ఈ పర్టికులర్ సాంగ్స్ ఇవ్వడానికి ఇన్ఛార్జ్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మనం నచ్చలేదు, మనకు పిచ్చి సాంగ్స్ ఇచ్చేస్తారు. ఓకే, మంచివి ఇవ్వరు, మనం చేయడానికి మనకి ఇంకేం లేదు, మనకు ఆప్షన్ కూడా ఇంకేం ఉండదు, అది మనం పాడాల్సిందే ఎట్లయినా. ఓకే ఓకే, సో ఇది కేవలం ఇలాంటి సింగింగ్ షోస్కేనా? ఇప్పుడు మనకి ఇండియన్ ఐడియల్ చూస్తూ ఉంటాం,
మేబీ అది కూడా ఇంకా అంతేనా? అది ఇంకొక వేరే ఇది. ఇండియన్ ఐడల్‌లో ఎక్కువ కాస్ట్ మీద వెళ్ళిపోతా ఉంటది అది. ఇండియన్ ఐడల్‌లో కూడా ఐ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఓన్లీ. ఓకే, మీరు నేను పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసి అంటే హిందీ ఇండియన్ ఐడల్ నుంచి నాకు కాల్ వచ్చి డైరెక్ట్‌గా ఫైనల్ సెలక్షన్స్‌కి రండి అనే నాకు కాల్ వచ్చింది. ఫైనల్ సెలక్షన్‌లో మీరు ఇన్ అయితే గనక మేము తీసేసుకుంటాము. ప్రిలిమినరీ నుంచి అవసరం లేదు. డైరెక్ట్ ఫైనల్ సెలక్షన్స్‌కి రండి. అంతవరకు వచ్చింది. బట్ నా పర్సనల్ రీజన్స్ వల్ల నేను అప్పుడు వెళ్ళలేదు. సరే తెలుగుది పెట్టినప్పుడు మళ్ళీ కాల్ చేశారు. లాస్ట్ టైం జరిగింది మళ్ళీ కాల్ చేశారు. సో అప్పుడు వెళ్ళలేదు కదా, పోన్లే ఇప్పుడన్నా వెళ్దాంలే, లెట్స్ గివ్ ఇట్ అ షాట్, వై నాట్ అని అనుకుని ఐ వాజ్ లైక్, అది కూడా ఫోన్స్ చేస్తున్నారు. నేను ఈ రియాలిటీ షోస్ ఇంక ఇవన్నీ చూసేసి అబ్బా వేస్ట్లే అట్లా మైండ్లో ఫిక్స్ అయిపోయి నేను వాళ్ళకి రానని చెప్పాను స్టార్టింగ్లో. ఓకే. వాళ్ళు నాకు ఇంకా కొంచెం కాల్స్ చేస్తూ ఉన్నారు, రండి రండి ట్రై చేయండి, రండి రండి మేము మిమ్మల్ని తీసుకుంటాము అట్లా చెప్తా ఉన్నారు. సరే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారు కదా ఏంటలే అని చెప్పేసి వెళ్ళాను, పాడాను. నేను పాడింది వాళ్ళకి నచ్చింది, మంచి స్కోర్స్ కూడా వచ్చింది నాకు తెలిసి. బట్ చూస్తే ఫైనల్ లిస్ట్లో నా పేరు లేదు. అక్కడికి వెళ్ళినప్పటి నుంచి నాకు ఆ సిచ్యువేషనే కొంచెం ఆడ్గా అనిపిస్తూనే ఉంది ఆల్రెడీ. ఏంటి ఇక్కడ రిహార్సల్స్ జరిగేటప్పుడు కూడా కొంతమందికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కొంతమందిని నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇట్లా నేను అనుకుంటానని నాకు ముందు నుంచి డౌట్ కొడతానే ఉంది. నేను ఇంకా ఏదైతే అనుకున్నానో ఇంకా అదే జరిగింది. ఫైనల్గా ఆ లిస్ట్లో నా పేరు లేదు. ఓకే. ఏంటి లేదు అని అంటే నేను అడిగాను తర్వాత, అదేంటి నేను 3 షోస్ నేను టైటిల్ విన్నర్ని, సరే షోలోకి ఎంటర్ అయిన తర్వాత నన్ను ఎలిమినేట్ చేశారంటే ఓకే. ఇప్పుడు 3 రౌండ్స్ ఉంటాయి ఇండియన్ ఐడల్లో సెలక్షన్లోనే, ప్రిలిమినరీ, సెమీస్, ఫైనల్స్ 3 రౌండ్స్ ఉంటాయి. ప్రిలిమినరీలోనే తీసేశారు నన్ను, సెలక్షన్లో ప్రిలిమినరీలో. అంత ఫాస్ట్గా నేను పాడను కదా. రైట్. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నదాన్ని, ఇన్ని ఇయర్స్ నుంచి నేను పాడుతున్న దాన్ని సెలక్షన్స్లో ఫస్ట్ రౌండ్లో ఎలిమినేట్ అయ్యేంత ఘోరంగా నేను పాడని విషయం నాకు తెలుసు. ఏంటి అంటే మేమేం చేయలేము మేడం, ఇది ఇట్లాగే వచ్చింది, జడ్జెస్ ఇట్లాగానే మార్క్స్ వేశారు, ఇంకా దానికి మేమేం చేస్తాము అని చెప్పేసి. ఓకే, తర్వాత నేను ఇంకా కొంచెం డీప్గా వెళ్దామని చెప్పేసి బ్యాక్ ఎండ్లో కొంచెం అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి కనుక్కుంటే తెలిసింది ఏంటంటే కాస్ట్ వల్ల తీసుకోలేదని. ఒక పర్టికులర్ కాస్ట్ ఉండే వాళ్ళనే తీసుకుంటున్నారు అక్కడ, ఆ కాస్ట్ కాకుండా వేరే వాళ్ళు ఉంటుంటే వాళ్ళని తీసేస్తున్నారు అని. నాకు అప్పుడు ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా వాళ్ళు ముందే సెటప్ చేసుకున్నప్పుడు ఎందుకు ఇదంతా చేయడం, అదే సేమ్ క్వశ్చన్ నాకు కూడా డౌట్ అరైజ్. సరే వాళ్ళు అనుకున్నారు ఆ కాస్ట్ లో వాళ్ళని పెట్టుకోవాలనుకున్నారు, పెట్టుకోవచ్చు కదా, నన్ను ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేసి ఫార్మ్స్ అక్కడ నింపేటప్పుడు మీ కాస్ట్ ఉంటుందా అక్కడ? ఓకే, ఉంటుంది, కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదు. బట్ అది ఆటోమేటిక్గా ఇంకా తెలిసిపోతుంది కదా. ఇంటి పేరు రాయాలి కంపల్సరీ. ఓకే, ఇంక ఇంటి పేరుని బట్టి తెలిసిపోతుంది కదా. కొంతమంది ఏంటంటే డైరెక్ట్ కాస్ట్ అని పెడతారు, కొంతమంది ఏంటంటే ఇట్లా ఇండైరెక్ట్గా సర్నేమ్ అని చెప్పి, మనం అక్కడ ఉట్టి లెటర్ ఇనిషియల్ ఒక్కటి రాస్తే కూడా ఒప్పుకోరు, కంపల్సరీ ఫుల్ ఇంటి పేరు రాయాల్సిందే. ఓకే, సో ఈ మధ్యలోనే మనకి ఇవన్నీ చూపించేదంతా డ్రామా అనమాట. పేదవాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తున్నాం, వాళ్ళు కోరినట్టు విలేజ్లకి బస్సులు వేయించడం. అవునండి, వేపిస్తారు. మామూలుగా మీరే ఆలోచించండి, అలా తీసుకొచ్చి ఒక స్టోరీ కోసం తీసుకొచ్చిన వాళ్ళని ఎప్పుడైనా గెలిపించారా? వాళ్ళని వాడుకుంటారు అంతే, ఆ స్టోరీ కోసం వాళ్ళని వాడుకుంటారు అంతే. ఆ షో అంటే ఇట్స్ అ షో అంతే. దాని నుంచి మనము ఇది చాలా జెన్యూన్గా ఉంటుంది, జరిగిపోతుంది, దీని నుంచి ఏదో కొత్త టాలెంట్ అంతా బయటకు వచ్చేస్తుంది అని అనుకోవడం అది అవ్వదు. పోనీ ఇప్పుడు అదే షోస్లోనే వాళ్ళు అంతా ట్రై చేసి చివరికి గెలిపించిన వాళ్ళు తర్వాత సస్టైన్ అవుతున్నారా? లేదుగా, అది ఆ షో వరకే పరిమితం అవుతున్నారు. అక్కడ గెలిచేస్తున్నారు, అక్కడ ఆ మేనేజ్మెంట్ వాళ్ళతోటి ఫేవర్గా ఉండి గెలుస్తారు. ఓకే సరే, ఫేవర్గా లేకపోయినా కానీ నిజంగా రియల్ టాలెంట్ ఉండి గెలిచే వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది గెలుస్తారు. దాని తర్వాత ఎవరికన్నా ఏంటి స్టెప్స్ ఏంటి, ఫైనల్గా మూవీలో పాడాలనే కదా ఎవరైనా కోరుకుంటారు. వాళ్ళ ఫైనల్ టార్గెట్ అదే, ఫస్ట్ షోస్లో పాడతారు, పాపులర్ అయిన తర్వాత మూవీస్లో పాడాలనే టార్గెటే ఉంటుంది ఏ సింగర్కైనా. ఆ మూవీస్ దాకా రానిస్తున్నారా? అది రానివ్వరు. ఇంకా దేనికోసం ఇదంతా చేసుకొని అని అనిపించే స్టేజ్లో వెళ్ళిపోయిన వాళ్ళు
ఎంతో మంది సింగర్స్ ఇప్పుడు కొంతమంది అలా బయటకు వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద సినిమాల్లో కూడా పాడుతున్నారు. అంటే ఒక పాటో 2 పాటలో పాడి ఆ పాటని ఆ పాట సక్సెస్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళకి వాళ్ళ టాలెంట్ కాకుండా ఇటు మ్యూజిక్ డైరెక్టర్లు కానీ లేకపోతే వేరే వాళ్ళ ఎంకరేజ్మెంట్తో వీళ్ళకి వచ్చింది అనుకోవచ్చా? ఎవరు పాడారు అసలు? ఎవరు పాడారు? అంటే ఇండియన్ ఐడియల్ విన్నర్ పాడారు కదా, ఒక పాట పాడారు, ఓకే తన వాయిస్ బాగుంటుంది పాడారు. తను ఎవరు? ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంటే కదా, అవుట్ సైడర్ కాదు కదా. మేబీ అది కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఆ షోకి డైరెక్ట్గా జడ్జ్ కాబట్టి ఆయనకి తన వాయిస్ నచ్చింది కాబట్టి తీసుకున్నారు. ఇదంతా మ్యూజిక్ డైరెక్టర్స్ నోటీస్ దాకా వెళ్ళదండి, వాళ్ళకి తెలియదు. వాళ్ళకే 100 టెన్షన్స్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు డైరెక్టర్ని ఒప్పించుకోవాలి, ప్రొడ్యూసర్ని ఒప్పించుకోవాలి, సినిమాకి ఆర్ఆర్లు చేసుకోవాలి, వాళ్ళే 100 టెన్షన్లో ఉంటారు. ట్యూన్లు చేసుకోవాలి, 100 టెన్షన్లో ఉంటారు. ఏ సింగర్తో పాడించాలి అనే డెసిషన్ ప్రతిసారి మ్యూజిక్ డైరెక్టర్ అనేవాడు తీసుకోడు. వాళ్ళకి ఒక అసిస్టెంట్ ఉంటారు. ఆ అసిస్టెంట్కి చెప్తారు, సో అండ్ సో మనకి ఈ సాంగ్ పాడాలి, దీని సూటబుల్ వాయిసెస్ నువ్వు తీసుకురా. తీసుకొస్తారు. ఎవరిని తీసుకొస్తారు? వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొస్తారు. ఆ విషయం మ్యూజిక్ డైరెక్టర్కి ఎలా తెలుసు? ఓకే, సో వీళ్ళు తీసుకొచ్చిందే వాళ్ళు కూడా ఇంకా ఓకే వీళ్ళు ఏది కూడా చేయకుండా అంటే టాలెంట్ లేకుండా తీసుకురారు కదా అన్నట్టు ఇంకా వాళ్ళు డిసైడ్ అయిపోతారు. అందులో ఉండే వాళ్ళల్లో బెస్ట్ ఇంకా చూసి తీసేసుకుంటారు. ఓకే, ఇప్పుడు ప్రతి దగ్గరికి వెళ్ళి ఏ సింగర్ బాగుంది లేకపోతే ఇన్స్టాలోకో యూట్యూబ్లోకో వెళ్ళి ఈ గొంతు బాగుందా ఈ గొంతు బాగుందా ఎత్తుక్కునే టైం మ్యూజిక్ డైరెక్టర్కి ఉంటుందా? ఉండదు కదా. వాళ్ళు ఒక్కసారి మల్టిపుల్ మూవీస్ చేస్తుంటారు, చాలా వర్క్ చేస్తుంటారు. ఒక సింగర్ కంటే వెళ్తాము మేము ఒక 2 అవర్స్లో పాడేసి వచ్చేస్తాం. మ్యూజిక్ డైరెక్టర్కి అలా కాదు కదా. మేము 2 అవర్స్లో ఒక సాంగ్ పాడుతున్నాము అంటే ఆ సాంగ్ వాళ్ళు తయారు చేయడానికి వాళ్ళకి ఎన్నో డేస్ పడుతుంది. రైట్, ఇవన్నీ పట్టించుకునే తీరిక వాళ్ళకు ఉండదు. తెస్తారు, చూస్తారు, ఓకే. లేదు అంటే ఆడియో కంపెనీస్ వాళ్ళు మాకు సో అండ్ సో పర్టికులర్గా కావాలి అని అంటే వాళ్ళతో పాడిస్తారు ఒక్కోసారి. ఓకే, అండ్ ఫైనల్లీ కీరవాణి గారు సునీత గారి పైన మెయిన్ అలిగేషన్ వేయడం జరిగింది. సో మీరు కూడా వాళ్ళని పర్సనల్గా చూసారు, పర్సనల్గా మీరు కూడా ఫేస్ చేసే ఉన్నారు. సో మీరేం చెప్తారు ఈ రోజు వాళ్ళిద్దరి పైన వేసిన అలిగేషన్స్ని మీరు సపోర్ట్ చేస్తారా ఆర్ ఎల్స్ ఏమంటారు? అంటే ఇప్పుడు తను ఒక ఎక్స్పీరియన్స్ తను చేశాను అని చెప్పి చెప్తుంది. ఇప్పుడు అవును అయ్యో అని చెప్పి మనం సింపథైజ్ చేయడం మించి అంతకంటే మించి మనం కూడా ఏం చేయలేం కదా. ఎందుకంటే 1 సైడ్ ఆఫ్ ద స్టోరీ మనం విన్నాము. ఇప్పుడు దాకా ప్రవస్తి అనే అమ్మాయి వచ్చి నాకు ఇలా జరిగిందని మాట్లాడింది, కానీ ఇట్లా అంతా ఏమీ లేదు అని చెప్పేసి ఆ ఛానల్ నుంచి కానీ వాళ్ళు కూడా ఏమీ క్లారిఫికేషన్ వినలేదు కదా. ఇంకా మనం 1 సైడ్ విన్నప్పుడు ఇంకా అయ్యో ఇలా అయిందా అని చెప్పి మనం కూడా ఇంకా అదే ఉంటుంది మన మైండ్లో కూడా. ఓకే, సో జ్ఞాపిక ప్రొడక్షన్స్ గురించి కూడా ఆమె చెప్పడం జరిగింది. మీరు వర్క్ చేశారా ప్రొడక్షన్తోనే? లేదు, చేయలేదా? ఈవెన్ ఏమైనా ఫేస్ చేశారా అంటే వాళ్ళని కలవడం కానీ? లేదు, చేయలేదు. ఓకే ఓకే, సో ఇప్పుడు మీరు మంచిగా సాంగ్స్ అవి పాడుతున్నారా? యా పాడుతున్నారు. ఓకే, అంటే ఈ గ్రూపిజం, సింగర్స్లో ఉండే గ్రూపిజం ఇది పట్టించుకోకుండా ఉండే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పాడుతున్నాను. ఓకే, సో వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తున్నారు వాళ్ళ దగ్గర, ఇంకా మీరు అలా? నా వరకు నాకు హ్యాపీ ఏంటంటే నేను తక్కువ సాంగ్స్ పాడినా ఎన్ని సాంగ్స్ పాడినా నేను ఒక సాంగ్ పాడడానికంటూ వెళ్ళినప్పుడు ఎప్పుడు అది ఆల్మోస్ట్ 99% నా సాంగ్ ఎప్పుడు రిజెక్ట్ అవ్వలేదు. సింగర్స్లో చాలా మందికి భయం ఉంటుంది, అంటే రిలీజ్ అయ్యేదాకా మాకు తెలియదు మా వాయిస్ ఉంటుందా వేరే వాయిస్ ఉంటుందా అని చెప్పి మాకు తెలియదు. కానీ నేను పాడిన తర్వాత 99% టైమ్ ఆఫ్ ద టైం ఎప్పుడు అట్లా డిలీట్ అయితే అవ్వలేదు. ఓకే, అండ్ నేను ఎవరికైతే పాడుతున్నానో వాళ్ళు నాతో ఫుల్ హ్యాపీ. నాతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బాగుందని వాళ్ళు అనుకుంటారు కదా, కాబట్టే కదా మళ్ళీ కూడా పిలుస్తారు. అదే, ఓకే. అండ్ మ్యామ్ ఫైనల్గా మీలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఒక సింగర్ అవ్వాలి అని చెప్పి కొత్తగా వచ్చే వాళ్ళకి అండ్ ఇవన్నీ చూస్తున్న వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్తారు అంటే ప్రతి ఫీల్డ్లో ఉంటాయి ఇవి. ఇప్పుడు ఓన్లీ సింగింగ్లో అని కాదు కదా, యాక్టింగ్లో ఉండవా? ఇప్పుడు వేరే డాన్స్ షోస్ జరుగుతున్నాయి, మేబీ అక్కడ కూడా ఉంటాయి. ఇది అంతా ఏంటంటే ఓన్లీ టాలెంట్ అని అనుకుంటే కూడా కుదరదు. అంటే ఓన్లీ టాలెంట్ ఉండి పైకి రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఇంకా టాలెంట్ దాంతోపాటు టైం కూడా అంతా రావాలి. బట్ ఇప్పుడు దాంతోపాటు వచ్చిన ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే
ఎవరి చేతిలో వాళ్ళకి ఫోన్ ఉంటుంది, ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది, యూట్యూబ్ అకౌంట్ ఉంటుంది. ఒక్క వీడియో వైరల్ అయితే చాలు. ఆ, నిజంగా అట్లా వైరల్ అయిపోతే గనక అప్పుడు ఈ గ్రూపిజంలు ఇవి ఏమీ పట్టించుకోకుండా ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయినా సరే వాళ్ళని పిలుస్తారు ఇంకా. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరికైనా కావాల్సింది ఏంటి? ఫేమ్. అది హిట్ అవ్వడం, ఫేమ్లో ఉన్న వాళ్ళని తీసుకుంటే అది ఇంకొంచెం మార్కెట్లో సక్సెస్ అవుతుంది కాబట్టి, వ్యూవర్షిప్ ఇంకా ఉంటుంది కాబట్టి తీసుకుంటారు.